హలో గైస్, నమస్తే. నా పేరు హర్ష. నేను స్పానిక్ సోలార్ నుంచి. ఇవాళ ఒక బ్యాడ్ డే అండి. రియల్ గా ఒక కస్టమర్ కి రీసెంట్ గా ఎవరో సోలార్ ఇన్స్టాల్ చేశారంట. సో రీసెంట్ గా ఒక పెద్ద గాలివాన్ వచ్చింది. సో ఆ టైంలో కస్టమర్ చాలా లాస్ అయ్యాడండి. అసలు చూడండి, ఇవాళ మార్కెట్ లో ఎలాంటి వెండర్స్ వచ్చేసారో. అంటే నేను అందరు వెండర్స్ గురించి మాట్లాడలేదండి. పిన్ పాయింట్ గా ఏంటంటే క్వాలిటీ ఇన్స్టలేషన్ ని ఎవరు నమ్మట్లేదు. పైన మెరుపులు మార్పులు ఏయో చెప్పేసి కస్టమర్ నొప్పించేసి నేను ఇంతకు చేస్తా అంతకు చేస్తా, వాళ్ళు ఎక్కువ తీసేసుకుంటున్నారని ఒక మబ్బి చేసేసి కస్టమర్స్ ని వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేస్తున్నారు. దాని భాగోతం ఏంటో మీకే చూపిస్తారు రండి. సో ఇది వచ్చేసండి కమర్షియల్ సిస్టమ్. యాక్చువల్ గా వాళ్ళ షాప్ కోసం వాళ్ళు పెట్టించుకున్నారు. చాలా ఇన్వెస్ట్ చేసుకొని పెట్టించుకుంటారు ఎవరైనా, ఎవరికి ఫ్రీగా రాదుగా. కానీ వెండర్ ఆశకి పోయి అసలు స్ట్రక్చర్ కూడా చీప్ క్వాలిటీ వేసేసాడు. అండ్ ఎస్ఎస్ బోల్డ్ చేయటం లేదు. అసలు ఒక్కసారి ఇటు రండి, ఇది చూడండి. చూడండి అసలు చేతితో తిరిగిపోతున్నాయి. అసలు ఇంకా చేతితో తిరిగిపోతుంది బోల్ట్లు. ఇలా ఉంటే స్ట్రక్చర్ అసలు ఏమన్నా కస్టమర్ కి ఆగిద్దా? ఏం స్ట్రక్చర్ ఇది? ఇవన్నీ చూడండి, నార్మల్ బోల్ట్స్ వేసేసారు. కస్టమర్ వాళ్ళ అమౌంట్ వాళ్ళు పెట్టారు, కానీ ప్రాపర్ ఇన్స్టలేషన్ అనేది జరగట్లేదు. అండ్ ఇంకోటి, ఇది మాత్రం చాలా హైలైట్ అండి. నేను ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది ఒక కంపెనీ వాడు ఇచ్చిన MC4 కనెక్టర్. దానికి చూడండి ఏ కోర్ వైర్ వేసాడు చూడండి. ప్రాపర్ డీసీ కేబుల్ కూడా వాడాల. చిన్న స్పార్క్ వస్తే మొత్తం తగలబడిపోద్దండి. సో ఇలా అసలు ఒక్క ప్రాపర్ ఇన్స్టాలేషన్ చూడండి ఎంత బాగా చేశారు. ఇన్స్టాలేషన్ ఒక్కసారి మీరు క్లియర్ గా చూడండి. అలా వైర్స్ ఎలాడుతున్నాయి. క్లీన్ చేసే వాళ్ళకి షాకులు కూడా కొట్టాయని చెప్తున్నారు. సో సిస్టమ్ అనేది ఇంత ఇన్ఎఫిషియెంట్ గా ఎందుకు చేశారో అసలు ఆ వెండర్ కే తెలవాలి. అండ్ ఆ కేబుల్స్ చూస్తే ఇక ఏం చెప్పలేను. అసలు ఇంకా హైలైట్ ఏంటో ఇప్పుడు చూద్దరు కానీ రండి. స్ట్రక్చర్ క్వాలిటీ ఇలా ఉంది, అది పక్కన పెడితే ప్యానల్స్ లేవు. ప్యానల్స్ గయా పైకి వెళ్ళిపోయినాయి ఎక్కడికో. చూస్తా, అది కూడా చూపిస్తారండి. మన కర్మ ఏంటంటే ఇలాంటి వీడియోస్ చేయాల్సి వస్తుంది. మనం ప్రాపర్ ఇన్స్టాలేషన్ చేస్తే ఎవడు చూడ్డు, వాడికి అవసరం లేదు. ఇలాంటి డిఫరెంట్ వీడియోలు కావాలి జనాలకి. రండి చూపిస్తా, చేసేదేముంది. చూడండి, ఒక్కసారి చూడండి ప్యానల్స్ కి ఎలాంటి బోల్ట్ చేశాడు. క్లియర్ గా ఎంత రస్ట్ పట్టేసిందో. ప్యానల్ బోల్ట్లు లొంగిపోయినాయి. ఇవి కూడా ఎప్పుడో కానీ లేచిపోతాయి. అసలు ఏం లేదు, ఇదిగో సపోర్టే లేదు. ఒక్కసారి కింద చూడండి, ప్యానల్ కింద పడింది. ఇంకా అదృష్టం ఏంటంటే ఏ మనిషి మీద పడలా. అటువైపు మీరు గమనిస్తే పెద్ద రోడ్డు ఉందండి. ఇంకో ప్యానల్ లెగిసి ఆ రోడ్డు మీద పడింది సార్. చూసారా? ఒక ప్యానల్ పైన ఇంకో ప్యానల్ లెగిసి పడింది. ఇప్పుడు ఈ ప్యానల్ ఉపయోగపడదు, ఈ ప్యానల్ ఉపయోగపడదు, ఏది ఉపయోగపడకుండా అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ కి 1.5 కిలోవాట్ అనేది లాస్, క్లియర్ లాస్. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిందంతా వాళ్ళకి రిటర్న్ కూడా రాక ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు. ఇంకా అదృష్టం ఏంటంటే అటువైపు రోడ్డు ఉంది. రోడ్డు మీద ఏ మనిషికి ఏమీ అవ్వాల. అయ్యి ఉంటే వాళ్ళకి ఇంకా డబల్ డేంజర్. సో ఇలాంటి ఇన్స్టాలర్స్ బిగిస్తాం అంటున్నారు. బిగిచ్చి ఏం చేస్తారు? ఎదుటోడిని నష్టపరచడం తప్పితే. సో మీకు నేను చెప్పేది ఒకటే, ప్రాపర్ ఇన్స్టలేషన్ అండ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేత మీరు పెట్టించుకోండి. నాతో పెట్టించుకోవాలని నేను అన్ను. మీరు ప్రాపర్ గా వాళ్ళకి నాలెడ్జ్ ఉంది అంటేనే పెట్టించుకోండి. రీజన్ ఏంటి అంటే మనం ఎంతవరకు ఏ కంపెనీ ప్యానల్ వేసామో ఆలోచిస్తాం తప్పితే ఈ ఆలోచించం. ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది బాగుండాలి అంటే 10 రూపాయల కనెక్టర్ నుంచి ఈ 10 రూపాయల కనెక్టర్ కూడా ఇంపార్టెంటే మనకి. ఎందుకు అంటే 1500 వోల్ట్స్ ఇది విస్టాండ్ అవ్వాలి. వాడేంటి నాకు 720 వైర్ వేసేసాడు, ఇంటికి వేసుకునే వైర్ వేసేసాడు. నాకు అర్థం కాల. ఇలాంటి ఇన్స్టలేషన్స్ జరుగుతున్నాయి మార్కెట్ లో. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఆల్. లెట్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.